ఫస్ట్ టైమ్ నా వీడియోస్ చూస్తున్నట్టయితే ఇలా లైక్, ఇలా షేర్ అండ్ ఏమేమి సబ్స్క్రైబ్ చేశానో చేసుకోండి. మొత్తం ఈ వీడియోలో మీకు చూపిస్తా. సో, స్టార్ట్ చేద్దాం. మా బాబీ నాకు ఉండే రైల్వే స్టేషన్‌కి బ్యాగ్స్ ప్యాక్ చేసుకొని వచ్చేసినాం. ఇంకా స్లీపర్ బుక్ చేసుకున్నాం కాబట్టి ఆల్రెడీ ఇగ ఇంకా ఈరోజు ట్రైన్‌లో వచ్చి నైట్ కూర్చున్నాం. 11:00కి ట్రైన్ ఉండే. ట్రైన్‌లో కూర్చున్నాం. రేపు ఈవినింగ్ 6:00కి దిగుతామంట. ఇగ మా బాబీ పడుకుంది మంచిగా ఫోన్ చూసుకుంటూ. నేను ఇంకా కొంచెం స్నాక్స్ తిని కూర్చున్నా. నైట్ అంతా పడుకున్నాం. ఇగ మార్నింగ్ లేచే వరకి ఎప్పుడొస్తది, ఎప్పుడొస్తది అని చూస్తూనే ఉన్నా నేనైతే. ఈ కొండలు, గుట్టలు అసలు ఎంత బాగుండేనో వెదర్ అయితే నాకు చాలా నచ్చింది. మధ్యలో మధ్యలో చిన్న చిన్న రివర్స్ అంటే రివర్స్ లాంటి ఒక చిన్న చిన్న చెరువుల్లాగా కనిపించినాయి. ఇక ఫైనల్లీ ఈవినింగ్ మేము చేరుకున్నాం. కాట్పాడికి చేరుకున్నాం. అక్కడి నుంచి ఇంకా 2 అవర్స్ వేరే ట్రైన్ ఎక్కినాం. కాట్పాడి టు తిరువనమలై వరకి. అసలు ప్లేస్ కూడా లేకుండే ఒక అంకుల్ కింద కూర్చుండి మాకు పైన సీట్ ఇచ్చిండు కూర్చోమని. థ్యాంక్ యూ ఫర్ దట్ అంకుల్. తిరువనమలైకైతే వచ్చేసినాం రైల్వే స్టేషన్‌కి. ఫుల్ వర్షం పడుతుంది ఇంకా ఇక రాంగానే. ఏం జేయాలనో అర్థమైతలేదు. కానీ నేనైతే వ్లాగ్ షూట్ జేయడం అస్సలు ఆపుతలేను. చేస్తూనే ఉన్నా. ఇగ మా బాబాయ్ పాపం అన్ని బ్యాగ్స్ అన్ని నాకు సైడ్‌కి నిల్చోబెట్టి ఆటో మాట్లాడనీకెళ్ళింది. జస్ట్ 3, 4 కిలోమీటర్స్‌కి గూడా వీళ్ళు 500-600, 400 అట్లా చార్జ్ చేస్తున్నారు. ఆటో చార్జెస్ అయితే చాలా ఎక్స్‌పెన్సివ్ అనిపించినాయి. ఇగ ఎట్లాగో అట్లా వర్షం పడుతుంది తప్పదని ఆటో మాట్లాడుకొని వెళ్ళిపోయినాం. ఒక ఆశ్రమంలో ఉన్నాం మేము. అన్నపూర్ణ ఆశ్రమం, ఆశ్రమం పేరు. బయట రూమ్ జేసుకుందామంటే అసలు బుకింగ్స్ లేకుండే అయిపోయినాయి. అండ్ ఇంకొకటి ఏం బెస్ట్ అనిపించిందంటే రూమ్ బుక్ చేసుకుంటే మనకు పర్ డే 2000, 3000 అట్లా అయితది. అదే ఆశ్రమం అయితే 300, 400లో సెట్ అయిపోతది. ప్లస్ హోమ్లీ ఉంటది. గుడిలో ఉన్నట్టు ఒక ఫీలింగ్ ఉంటదని ఇగ ఆశ్రమంకనే ఫిక్స్ అయినాం. ఇగ మా బాబీ చూపిస్తుంది రేపు ఇదంతా నడవాలి, ఎట్లైనా నడవాలి, గిరివలం జేయాలి, వీళ్ళందరూ దాని గురించే చేస్తున్నారని ఇగ నాకు మొత్తం ఎక్స్‌ప్లెయిన్ చేస్తుంది. తను ఎవ్రీ మంత్ వస్తూనే ఉంటది. అంటే తనకి టైం దొరికినప్పుడల్లా వస్తూనే ఉంటది. బై ది వే మై బాబీ ఒక డెంటిస్ట్ ఇగ ఫైనల్‌గా ఆశ్రమంకైతే వచ్చేసినాం. ఇది వీళ్ళ క్యాంటీన్ స్పేస్ అన్నమాట. అటు సైడ్ గుడి ఉంది. ఇటు సైడ్ వీళ్ళ కిచెన్ గూడా ఉంది. ఇది లోపల బెడ్‌రూమ్ ఇలా ఉంది. బెడ్స్ ఇలా అరేంజ్ చేసి పెట్టిండ్రు వీళ్ళు. అంటే పర్ డే 400 చార్జ్ చేస్తున్నారు. ప్లస్ ఫుడ్ ఎవ్రీథింగ్. ఇది నా చైర్మన్ రీసెంట్‌గానే ఈ చనిపోయారంట. బెడ్స్ అన్నీ ఇట్లున్నాయి. సరే బానే ఉంది. ఎట్లైనా మనం డే అంతా ఇక్కడ ఉండం. గుడిలకే తిరుగుతాం. జస్ట్ లగేజ్ సేఫ్ ఉండనీకని ఇగ బెస్ట్. నైట్ చాలా ఆకలేసింది. ఏమన్నా రైస్ పెడతారనుకున్నా వేడి వేడిగా. కానీ వీళ్ళు దోస పెట్టిండ్రు. దోస గూడా ఇగ అట్లట్లుండే. సరేలే అని తినేసి పడుకున్నాం. నెక్స్ట్ డే మార్నింగ్ లేసి ఇగ మంచిగా రెడీ అయినాం. ఆహ్, కంఫర్టబుల్ డ్రెస్ ఏసుకోమంది బాబీ. నాకు గిరివాలం చేయాలి ఫస్ట్ టైమ్. నాకసలు చాలా సార్లు అడిగింది. "నువ్వసలు చేస్తావా? చేస్తావా?" అనంటే, "లేదు నేను చేస్తా" అనే నేను జెప్పిన. ఇదే ఆ గుడి అన్నపూర్ణ గుడి. మేము అనుకున్నది ఒకటి మార్నింగ్ 6కి లేసి చేద్దాం అనుకున్నాం గానీ, 6 గాదు. అక్కడ అయ్యేవరకి ఇంకా 10 అయింది. ఇగ మా ఇట్లా ఆశ్రమం ఆవులుండే. ఆవుల్ని చూసి మంచిగా అనిపించింది. దర్శనం చేసుకోనికి అర్ధనారీశ్వర్ టెంపుల్‌కెళ్ళి ఫస్ట్ టైమ్ గుట్టని జూషినా. అసల ఆ 2 కళ్ళు సరిపోలేవు ఆ గుట్టని జూస్తుంటే. అర్ధనారీశ్వర్ టెంపుల్‌కెళ్ళి మంచి దర్శనం జేసుకున్నాం. ఒక మంచి కోరిక కోరుకొని స్టార్ట్ అయిదామని గిరివాలయం స్టార్ట్ జేస్తున్నాం. బేసికల్‌గా గిరివాలయం అంటే 14 కిలోమీటర్స్ కొండ చుట్టూ మనం తిరగాలన్నమాట. మిడిల్‌లో మనకి టెంపుల్ ఉంటుంది. అగ్నిలింగం. ఎళ్ళేటప్పుడు ఇట్లా ఆవులు అవి ఇవి చూసుకుంటూ మంచిగా వెళ్ళినాం. మధ్యలో మధ్యలో వీళ్ళు అన్నదానాలు గూడా ప్రొవైడ్ జేసిండ్రు ఫ్రీగానే చాలా భక్తులకి. ఇక్కడ భక్తి అయితే చాలా ఉంది. మనకి ఇక్కడ వెళ్ళే దారిలో చాలా టైప్స్ ఆఫ్ లింగాలుంటాయి. వాయులింగం, నైరుత లింగం అన్నీ ఎన్ని లింగాలుంటాయంటే అసలు ఏ లింగం ఒక లింగం చూసే వరకు ఇంకో లింగం మర్చిపోతాం. చంద్రలింగం దగ్గర స్పెషాలిటీ ఏంటంటే ఇట్లా ఇటుకలు పెడతారు. ఒక కోరిక కోరుకొని ఇటుకలు పెడతారు. అది ఇటుకలు నిలుస్తే మన కోరికలు నిలుస్తాయి అంటే అయితాయి అని నమ్మకం. ఇగ నేను గూడా పెట్టేసిన. ఏం చేస్తాం అందరూ చేస్తున్నారైతే ఇగ నేను గూడా చేసిన. ఇగ టెంపుల్స్ వెళ్ళేటప్పుడు ఇంకో టెంపుల్ కనిపించింది. ఈ టెంపుల్ చాలా మంచిగా ఈ అనిపించింది. టెంపుల్స్ అన్నీ బేసికల్‌గా లింగాలే ఉంటాయి. కానీ ఇక్కడ ఒకటి విచిత్రం ఉంది. ఒకసారి చూడండి, అబ్జర్వ్ చేయండి. నంది శివుడి సైడ్ ఉంటది ఎప్పుడు కూడా ఫేస్ చేసి. కానీ ఇక్కడ నంది అయితే గుట్ట సైడ్ ఫేస్ చేస్తుంది. అసలేం తినకుండా చేద్దామనుకున్నా కానీ అప్పటికే చక్కరొస్తుందని కొంచెం రైస్ తిన్నా. తిన్న తర్వాత మళ్ళీ లింగాలు చూడడం స్టార్ట్ అయింది. ఇక్కడ కర్పూరం పెట్టినాం. కర్పూరం, దీపాలు ఇలా తీసుకొని అక్కడిదక్కడే అసలు పెట్టినాం. నడుస్తానా? నడవనా? అని చాలా సార్లు డౌటొచ్చింది మధ్యలో మధ్యలో నాకే. ఎందుకంటే ఆల్రెడీ మధ్యాహ్నం అయ్యే టైం అయితుంది. కాళ్ళేమో మండుతున్నాయి. ఇక్కడ ఈ లింగం చూడండి. ఇట్లా శివుడు కాళ్ళతోని పీటకాలేసుకొని కూర్చుని ఉంటాడు ఈ లింగం.
అట్లా వెరైటీస్ ఉన్నాయి చాలా. ఇంకా ముందుకు రాంగానే ఇగ ఆకలైతుందని ఇగ కొబ్బరి బోండం తాగినాం. కొంచెం హైడ్రేటెడ్‌గా ఉంటామని దాని లోపలిది అది గూడా తిన్నాం. ఇగ ఫైనల్లీ అరుణాచలం శివాలయంకొచ్చేసినాం. లోపల వ్యూ ఇట్లుంది మరి చూడండి. టెంపుల్ ఎనకనే కొండ కనిపిస్తుంది. దీంట్లో అగ్నిలింగం ఉంటాడంట. దీని లోపల ఒక చిన్న చెరువు లాంటి గుండం ఉంది. ఈ గుండం ఇప్పుడు క్లోజ్ చేసేసిండ్రు. కానీ చాలా మెయింటైన్డ్‌గా పెట్టిండ్రు. అందరూ ఖరాబ్ చేస్తారేమో అని మరి ఎందుకో ఇక్కడైతే అలవెన్స్ లేదు. ఇగ లోపల లైన్ చాలా ఉండే. అసలు ఈ టెంపుల్‌కి ఎన్ని గోపురాలున్నాయి? 4 దిక్కులు 4 గోపురాలున్నాయి. ఎక్కడెప్పుడు ఎళ్తున్నానో గూడా అర్థమైతలేదు. ఇంత పెద్ద లైన్ ఉండే. ఇగ కాళ్ళు నొస్తున్నాయని కిందనే కూర్చున్నా. ఇగ నాకేం అర్థం కాలేదసలు. ఇగ ఫైనల్‌గా లోపల వ్యూస్ ఇట్లున్నాయి. అసలు కెమెరా అలౌ లేదు. కానీ ఇట్లనో అట్లా కొంచెం కొంచెం దాపెట్టుకుంటా తీసిన. ఇగ మా బాబాయిని జూడండి. బొట్లు పెట్టుకున్నాం. లైన్‌లో నిల్చున్నాం. చాలా సేపు దర్శనం అవ్వనికి మినిమమ్ ఒక 4 అవర్స్ 4-5 అవర్స్ ఈజీగా అయ్యింది మాకు. కానీ నిజం చెప్తున్నా అసలు తమిళనాడులో చాలా భక్తి ఉంది. ఏదో అనుకున్నా గానీ అసలు ఈ గుట్ట చూడండి ఒకసారి. అమ్మో! ఫైనల్లీ ఆ డే గిరివలం కంప్లీటెడ్. ఇక నెక్స్ట్ డే ఫ్రెష్ అప్ అయ్యి స్టార్ట్ అయినాం. ఆ రోజు పౌర్ణమి ఉండే. మార్నింగ్ లేచి ఆది అన్నమలై టెంపుల్‌కి ఫస్ట్ స్టార్ట్ అయినాం. అక్కడ చెట్లు ఉండే. చెట్ల మీద ఉన్న పూలన్నీ తెంపుకొని ఇగ స్టార్ట్ అయినాం. నేను మా బాబాయ్ ఇద్దరం. అటునుంచి కొండ కనిపిస్తుంది. ఆ కొండను చూసినప్పుడల్లా నాకు చూస్తూనే ఉండాలనిపించింది. అసలు కళ్ళు అటు ఇటు తిప్పాలని కూడా అనిపించలేదు. ఆది అన్నమలై టెంపుల్ ఇట్లుంది. ఏ టెంపుల్ అన్నా చాలా పెద్ద పెద్దగున్నాయి. మళ్ళీ స్టోన్స్ తోటి చేసిండ్రు. వీళ్ళు పాతకాలం నాటి టెంపుల్స్ కదా! మస్తు భక్తి అయితే చాలా ఉంది. ఇవి ఒకసారి చూడండి మీరు. ఇవన్నీ ఏంటంటే వీళ్ళందరికీ శివుడు ప్రత్యక్ష సాక్షియన్ అంటారు కదా! సో, వీళ్ళందరూ గుర్తులు ఇక్కడున్నాయి. వీళ్ళందరికీ శివుడు ప్రత్యక్షంగా కనిపించిండంట. మీరు కూడా ఎప్పుడైనా వెళ్ళాలనుకుంటారా అరుణాచలం? అరుణాచలం అంటే నాకు కూడా తెలీదు ఫస్ట్‌లో. కానీ ఎళ్ళినప్పటి నుంచి ఇంకెప్పుడెళ్తా అని అనిపిస్తుంది. ఎండలో కాళ్ళు కాలుతున్నాయి. అయినా ప్రదక్షిణ చేసి లోపలికి స్టార్ట్ అయినాం. లోపల కాలభైరవుడున్నారు, లక్ష్మీ అమ్మవారున్నారు. చాలా విగ్రహాలున్నాయి ఇక్కడ. చాలా సేపు టైమ్ స్పెండ్ చేసినాం. ఫోటోస్ అలౌ లేవు. కానీ అయినా ఎంతవరకైతే అంతవరకైతే నేను ఒక్కసారి షూట్ ఈ చేసిన పిల్లర్స్, ఈ మాక్సిమం. దేవాలయం జూడండి. అసలు మొత్తం లోపల ఏం కనిపించదు. ఇలా ఉంది. ఈ లక్ష్మీ అమ్మవారు, కాలభైరవుడు అన్నీ చాలా బావున్నాయి. ఇది ఔట్‌లుక్. బయట నుంచి ఇట్లుంది. ఇది బయట తలుపులు ఇట్లున్నాయి. లోపల కనిపించేది లింగం. ఒకసారి జూడండి. సూర్యుడిలాగా ఇట్లా కనిపిస్తుండు కదా! ఇది బయట నుంచి దేవుడిది. ఒకసారి చూడండి. గోపురం అంటాం కదా! అది. సో, ఫైనల్‌గా అయిపోయింది. చూసినాం. ఇటు సైడ్ నుంచి గుట్ట కనిపిస్తుంది. ఈవినింగ్ మళ్ళీ గిరివలం చేయాలి గదా! మరి అందుకనే ఇంకా దండం పెట్టుకొని స్టార్ట్ అయినాం. ఇక్కడ ఒక చెట్టు ఉంటది. చెట్టు కింద గూడా ఒక గణేష్ టెంపుల్ ఉంటది. మన దగ్గర గణేష్ టెంపుల్ ఎట్లా కామన్ అంటే చాలా టెంపుల్స్ ఉంటాయో, ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్స్ చాలా ఉంటాయి. వీళ్ళ ముగ్గేసే విధానం గూడా చాలా డిఫరెంట్‌గా ఉంది. బావుంది. మంచిగా అనిపించింది చూస్తే. ఇక్కడ ఫుడ్డయితే అంతేం దొరకదెక్కువ. మనలాగా దొరకదు తిననీకి. ఏదైనా అవే ఏమంటారు బనానా చిప్స్, వాటర్ మెలన్ అవే దొరుకుతాయి. ఇగ మధ్యాహ్నం మేము ఆశ్రమంకొచ్చేసి లంచ్ చేస్తున్నాం. ఈరోజు అన్నం దొరికింది మాకు 2 డేస్ నుండి. అక్కడ గూడా అవే బజ్జీలు. పరమాన్నం అయితే ఎక్సలెంట్ ఉండే. ఇగ బనానా బజ్జీలయితే నాకసలు పోలేవు. అన్నం, సాంబార్ టేస్ట్ ఉండే. ఫైనల్లీ దండం పెట్టుకొని మంచిగా తినేసినాం. తిని ఇగ సాయంత్రం గిరివలం స్టార్ట్ చేయాలి గదా! గట్టిగా తిన్నాం. ఇగ అందరితోని తిన్న ఫీలింగే వేరు. అయినా ఇక్కడ అరిటాకులో పెడితే చాలా మంచిగనిపించింది. ఇగ గిరివాలం స్టార్ట్ చేస్తున్నాం. ఒక మంచి కోరిక కోరుకొని సెకండ్ గిరివాలం స్టార్ట్ చేసినాం. ఈరోజు పౌర్ణిమ ఉండే. పౌర్ణిమ రోజు ఇక్కడ చేయడం చాలా గొప్ప అదృష్టం అంట. నేను రావడమే ఫస్ట్ టైమ్ అంటే, ఫస్ట్ డే ఆల్రెడీ గిరివాలం చేసిన ఒకటి, సెకండ్ డే మళ్ళీ ఇంకొక గిరివాలం చేస్తున్నా అంటే అందరూ షాక్‌గా అయితున్నారు. నా మీద నాకైతే అస్సలు నమ్మకం లేకుండే సెకండ్ డే గూడా చేస్తా అని. ఫస్ట్ డే అయితే సక్సెస్‌ఫుల్‌గా చేసేసుకున్నా. కానీ సెకండ్ డే అసలు నమ్మకం లేకుండే. కొంచెం దారిలోనే ఆగిపోతాయేమో అనుకున్నా. ఎందుకంటే మేము స్టార్ట్ జేసినాం ఈవినింగ్ స్టార్ట్ జేసినాం. మధ్యాహ్నం స్టార్ట్ జేస్తే కాళ్ళు కాలుతున్నాయని ఈవినింగ్ పూట స్టార్ట్ జేసినాం. ఈవినింగ్ స్టార్ట్ జేసినందుకు వర్షం పడుతుందిగ. ఇగ ఫైనల్‌గా ఏమనుకున్నాం ఆగిపోతామేమో, అయ్యో! అని అనుకున్నాం గానీ, ఈ జనాల్ని జూస్తే
ఇంకా స్పీడప్ బూస్ట్ వచ్చేసింది బాడీలో. అసలెట్లా కంప్లీట్ జేసినామో నాకు గూడా తెలవది. కానీ కంప్లీట్ చేసినామో లేదో మొత్తం జూస్తేనే మీకు తెలుస్తది వీడియో. స్కిప్ జేయకుండా జూడండి. ఇగ నేను వీడియో షూట్ జేస్తున్నా. ఆమెనేమో నవ్వుతుంది. "ఈ వర్షంలో గూడా వీడియో షూట్ జేస్తావా నువ్వు" అని అంటుంది. ఫైనల్‌గా వచ్చేసినాం రాజగోపురం దగ్గర. అంటే అదే శివుడు గుడి. అరుణాచలం శివేశ్వర. ఇందులో అగ్నిలింగం ఉంటాడు. బయట నుంచే చూసుకొని దండం పెట్టుకున్నాం. లోపలెళ్ళనీకి అసలు ప్లేస్ కాదు. ఒక కాలు పెట్టనీకి గూడా ప్లేస్ లేదు. ఒకసారి జూసుకోండి మీరే. పౌర్ణమి గదా! చాలా మందున్నారు. దొబ్బుకుంటున్నారు ఒక్కొక్కళ్ళైతే. కింద కాళ్ళకి చెప్పులు గూడా లేవు గదా! వర్షం పడుతుంది. బురదలో, మట్టిలో కింద అవన్నీ కుచ్చుకుంటున్నాయి. అయినా సరే పర్లేదని అందరూ అట్లనే నడుస్తున్నారు. మేము గూడా వాళ్ళతో పాటు అట్లనే నడిచాం. అసలు ఇది పెద్ద జాతర కంటే ఇంకా పెద్దదేదన్నా పండుగనే అనుకోవచ్చు. అందరు మంది చేస్తున్నారు. ఎంత వర్షం పడ్డా ఒక్కళ్ళు ఆగుతలేరు. చిన్న చిన్న ఇంకా పిల్లలు గూడా లోపలెళ్ళే దారి లేదని ఇంకా బయట నుంచే మంచి దండం పెట్టుకొని స్టార్ట్ అయినాం. ఎళ్ళేటప్పుడు అవి ఇవి కొనుక్కుంటా వెళ్తున్నాం ఇక. చిన్న చిన్న బుట్టీలు, ఇంకా చిన్న పిల్లలు ఆడే ఐటెమ్స్ చాలా ఉండే. ఇక వర్షం పడ్డా సరే ఏదో ఒకటి అట్‌లీస్ట్ కొనుక్కోవాలని కొనుక్కున్నాం. మా బాబు ఈ బుట్టి కొనుక్కుండు. ఎలా ఉందో కింద కామెంట్స్ చేయండి. ఇక్కడ ఆవులు ఒకసారి చూడండి. ఇక్కడ ఇట్లా చేతులు, కాళ్ళు ఇక్కడ పైన ఇట్లా వచ్చినాయి. వీటిని చూస్తే నాకు కొంచెం వింతగా అనిపించింది. ఎందుకంటే నేను ఇప్పటివరకు అసలెప్పుడు చూడలేదు ఇలా. ఇలా కనిపించిన వాటందరికీ కూడా మంచి దర్శనం చేసుకొని దానాలు గూడా చేస్తున్నారక్కడ. ఇగ వర్షం పడుతుందని ఒక గుడి దగ్గరొచ్చి మేము సైడ్‌కి నిల్చున్నాం. కానీ సెకండ్ డే చాలా హారబుల్. వర్షం పడుతుంది, తడుస్తున్నాం. అయినా చేస్తున్నాం. కరెంట్ గూడా లేదు. ఫోన్ టార్చ్ ఆన్ చేసుకున్నా. ఒక్క సెకండ్‌కి నా ఫోనయితే ఇగ నడవదేమో అని అనుకున్నా. అయినా గూడా నడిచింది. ఫైనల్లీ గిరివాలం సక్సెస్‌ఫుల్‌గా అయిపోయింది. ఒక సైడ్‌కి కొంచెం వర్షం ఆగింది. సైడ్‌కి కొంచెం సేపు కూర్చున్నాం. ఇగ చూసుకుంటున్నా నేనైతే. మా బాబుని పిలుస్తున్నా. గిరివాలం సక్సెస్‌ఫుల్‌గా అయిపోయింది గదా! అని చెప్తే అవునని స్మైల్ ఫైనల్లీ ఆ దేవుడి దయ వల్ల సక్సెస్‌ఫుల్‌గా సెకండ్ గిరివాలం గూడా కంప్లీట్ చేసుకున్నా. ఇంకా లైఫ్‌లో ఎప్పుడొస్తానో గూడా తెలవది. అందుకనే ఇగ నేనైతే ఫుల్ హ్యాపీ అయినా. నెక్స్ట్ డే మాకు అరుణాచలం ఆశ్రమంలో అన్నపూర్ణాదేవిది అది పల్లకి తీసిండ్రు. అక్కడ గూడా మేము నెక్స్ట్ థర్డ్ డే అన్నమాట. థర్డ్ డే ఫ్రెష్ అప్ అయ్యి అన్నపూర్ణాదేవి దగ్గరెళ్ళేసి అక్కడ మంచి దండం బెట్టుకున్నాం. ఇంక ఇంటికి స్టార్ట్ అయినాం. అర్ధనారీశ్వర్ టెంపుల్‌కెళ్ళినాం. అర్ధనారీశ్వర్ అంటే హాఫ్ శివుడుంటది. హాఫ్ పార్వతమ్మ ఉంటది. పక్కనే కుబేరుని టెంపుల్ ఉంటుంది. కుబేర అంటే మనకు లక్ష్మి. పైసలు రావాలి కదా! అదే టెంపుల్. ఒకసారి ఈ విగ్రహం చూడండి. ఎనక లింగం, ముందు శివుడు హాఫ్ అండ్ పార్వతి హాఫ్ ఉంటుంది. ఈ టెంపుల్ ఎట్లుంది ఒకసారి చూడండి. ఎనకనే గుట్ట కనిపిస్తది. లోపల ఒకసారి చూసుకోండి మీరే. దర్శనం ఇక్కడ నుంచి చూసుకోండి. ఎప్పుడైనా వెళ్ళినప్పుడు ఇగ వెళ్ళాలి గదా! అని స్టార్ట్ అయిపోయినాం మేము. ఇక మా బాబాయ్ వాళ్ళు టీ బిస్కెట్స్ తింటున్నారు. ఈ ముసలామె ఇక్కడ ఎన్నో ఇయర్స్ నుంచి ఉందంట. అయినా చాలా గట్టిగుంది. ఇంకా వర్క్ చేస్తూనే ఉందంటే గ్రేట్ అనుకున్నా. టీ బిస్కెట్స్ తిని ఇక స్టార్ట్ అయినాం. మాకు ట్రైన్ వచ్చేసి చిత్తూరు నుంచి ఉండే. చిత్తూరు వరకు మేము బస్‌లో వెళ్ళినాం. ఇక ట్రైన్‌లో ఎక్కేసినాం. బస్‌లో చాలా కబుర్లుగా మాట్లాడుకున్నాం. దర్శనం గురించి అది ఇది చాలానే మాట్లాడుకున్నాం. ట్రైన్‌లో ఫైనల్‌గా ఎక్కేసినాం. ఎక్కేసి డిన్నర్ ఆర్డర్ పెట్టుకున్నాం ఆన్‌లైన్‌లో స్విగ్గీలో. తినేసి పడుకొని మార్నింగ్ స్టార్ట్ అయినాం. ఇగ కాచిగూడ రైల్వే స్టేషన్‌లో దిగినాం. బాబీ కామారెడ్డికి వెళ్ళాలి. తను కామారెడ్డికి వెళ్ళింది. నేను కాచిగూడ నుంచి డైరెక్ట్ మేడ్చల్‌కయితే వచ్చేసినా. థాంక్స్ టు మై బాబీ. తనే నాకు స్పాన్సర్ చేసింది. రా అని చెప్పింది. కాబట్టే నేను వెళ్ళిన. ఓం అరుణాచలేశ్వరాయ నమో నమః.